తెర మీదకి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే వివాదాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అన్న ఒక్క వర్డ్ ని అంటే కోనసీమ మీద తెలంగాణ వాళ్ళు కళ్ళు పడ్డాయేమో దిష్టి తగిలిందేమో అన్న మాటని దాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి అందరికంటే ఎక్కువ కాంగ్రెస్ మంత్రులే చేస్తున్నారు. అదే అంటే ఆయన నోరు జారిండు తప్పది. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా గౌరవం, అభిమానం కూడా. ఆయన ఒక రెవల్యూషనరీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. సరే ఆ మాట అనకూడదు, ఎట్లా నోరు జారిండు. ఎప్పుడు కూడా కోనసీమ అంటే నా వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి ఆయన లెటర్ కూడా విడుదల చేయాలి. నేనేమంటున్నా అంటే ఫుల్ ఆయన స్పీచ్ వింటే మనం వక్రీకరించాలి లేదు తెలుస్తుంది. కానీ ఆయన మాట్లాడే మాటలలో స్పష్టంగా ఒక మాట ఏం కనబడ్డది అంటే దిష్టి తగిలిందేమో, అందుకే ఆకులు లేకుండా మొండ్యాలు కనబడుతున్నాయి కొబ్బరి చెట్లకు. తెలంగాణ వాళ్ళు బాగా అభిమానిస్తారు ఈ కోనసీమ అంటే, వాళ్ళ దృష్టి ఏమన్నా పడ్డదేమో అని పాజిటివ్గానే అన్నాడేమో ఆయన, మనకు తెలియదు. ఆయన పాజిటివ్గా అన్నా అనుకొని అనొచ్చు. దిష్టి అనేది సహజంగా ప్రజలలో ఉంటుంది, దాన్ని అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. బట్ తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అనేది కంటే కూడా కోనసీమ పచ్చగా ఉంటుంది, ఎవరైనా కూడా దాన్ని చూసి ఆనందపడతారు. వాళ్ళ దిష్టి తగిలిందేమో అంటే అయిపోయేది. తెలంగాణ పదం వాడడం వల్ల వివాదాస్పదమైంది, అది విత్డ్రా చేసుకోవాలి. ఆయన ఆ వక్రీకరించినా కూడా అలా ఆయన ఆ మాట అన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ తెలంగాణ అనే పదాన్ని విత్డ్రా చేసుకోవాలి. దాన్ని క్రిటిసైజ్ చేస్తే సరిపోద్ది. బట్ ప్రతిదీ ఒక ఇష్యూ అవుతున్నది. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా రవీంద్ర భారతిలో పెట్టడం అనేది, దాన్ని నేను కూడా ఒప్పుకోనమ్మా. ఎందుకు ఒప్పుకోనంటే చాలా మంది తెలియదు, వ్యతిరేకించే వాళ్ళకు. జాతీయ గీతం ఉందా, తెలంగాణ జాతీయ గీతం అందశ్రీ గారు రాసింది. ఆ లాస్ట్లో స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అనే లైన్ను తీసేస్తేనే నేను పాడుతా అన్నాడు బాలసుబ్రహ్మణ్యం. ఈ పాట ఆయనతో పాడించాలని రస్మై బాలకిషన్ పోయిండు ఆయన దగ్గరికి, అందశ్రీ రాష్ట్ర పాటను. కేసీఆర్ గారు దానిలో కొన్ని సవరణలు చేశారు. ఆయనకు పాట బాగా నచ్చింది, పాట బాగుంది, కానీ ఈ లాస్ట్ లైన్ తీసేస్తే నేను పాడతా అన్నాడు. ఒక గాయకుడిని అంటే ఆ రాష్ట్రానికి అంటగట్టడం కరెక్ట్ కాదు కదా సార్. నేను అనేది అట్లా కాదమ్మా. మరి గాయకుడు ఎందుకు పాడలేదు? తెలంగాణ ప్రజలు 3 కోట్ల మంది తెలంగాణ కావాలనుకున్నప్పుడు స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే స్వరాష్ట్రం అనే పదమే తన గొంతులో రావద్దనుకున్న వ్యక్తి కదా ఆయనే. రాజకీయంగా ఉన్నదా లేదా ఆయన లోపల? మరి పాట పాడేవాడు ఏ థర్డ్ క్లాస్ అయినా పాడుతున్నాడు కదా, క్లబ్ సాంగ్స్ కూడా పాడిండు కదా బాలసుబ్రహ్మణ్యం. ఇక్కడ ఎందుకు అడ్డం వచ్చింది ఆయనకు? మరి ఆయనకు రాజకీయం ఉన్నప్పుడు మాకు రాజకీయం ఉంటుంది కదా. చనిపోయిన వ్యక్తి మీకు చెప్పానండి, చనిపోయిండా బతుకునుండా పక్క పెట్టమ్మా. గొప్ప గాయకుడు ఆయన, ఘంటసాల తర్వాత అందరం అభిమానించే గాయకుడు ఆయనే. అది వేరు. పాట పాడమంటే తెలంగాణను వ్యతిరేకించడం ఉంది, రవీంద్ర భారతిలో ఎందుకు పెట్టమంటాం? ఎక్కడన్నా పెట్టుకో, నువ్వు నీ ఫిలిం క్లబ్ ఉంది, ఫిలిం క్లబ్లో పెట్టుకో, ఎఫ్డీసీలో పెట్టుకో, గవర్నమెంట్ది. ఇంకెక్కడ త్యాగరాయ గానసభలో పెట్టు. ఆయన కోసమే ఒకటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం థియేటర్ అని పెట్టు, అక్కడ పెట్టు విగ్రహం. కానీ తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెట్టేమేంది? ఘంటసాల గారిది ఇప్పటికే ఉంది కదా అక్కడ పెట్టు. మా దాశరథి పెట్టు, మా శ్రీనారాయణ రెడ్డిది పెట్టు, మా గద్దరిది పెట్టు. అంటే ఇక ఆంధ్ర కల్చరేనా రవీంద్ర భారతి అంటే? ఉన్న రోజులు ఆంధ్ర వాళ్ళ ప్రదర్శనలకే ఇచ్చారు. ఇప్పుడు కూడా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఒక్క చిహ్నమని ఉండాలన్నా వద్దాడా? గద్దరిది పెట్టు. గద్దర్ మా గొప్ప గాయకుడు, గొప్ప కవి. గద్దర్ని మించిన కవి తెలంగాణలో లేడు, భారతదేశంలో కూడా లేడు. ఆయన విదేశాల్లో పుట్టింటే నోబెల్ ప్రైజ్ వచ్చేది గద్దర్కి. గద్దర్ది పెట్టు. నువ్వు గద్దర్ని అభిమానిస్తావు కదా, గద్దర్ బిడ్డకే సంస్కృత సారథి ఇచ్చినావు కదా, సంతోషం. గద్దర్ కూడా ₹1 కోటి అవార్డు డిక్లేర్ చేసినావు కదా. బాలసుబ్రహ్మణ్యం సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందు గద్దర్ది పెట్టు. ఆల్రెడీ ఘంటసాల గారిది ఉంది, అందరం అభిమానిస్తాం. బాలసుబ్రహ్మణ్యం ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? నువ్వు తెలంగాణ అనే పదాన్ని హేట్ చేసినావు. హేట్ చేసినప్పుడు నీ విగ్రహం కూడా నడిగడ్డ ఉండటానికి లేదు. నువ్వు తీసుకుపోయి అక్కడ పెట్టు. ఎక్కడ ఫిలిం క్లబ్ ఉంది కదా, కల్చరల్ అసోసియేషన్ కదా, అలా పెట్టు. ఎవరు వద్దంటారు? మాకు ఆయన మీద అభిమానమే, కానీ రాజకీయం చేసిండు కాబట్టి మేము రాజకీయం చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఎవరైతే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టొద్దు అంటున్నారో వాళ్ళకు నేను సపోర్ట్ ఇస్తాను. రైట్. ఇంకా ఎన్టీఆర్ విగ్రహం గురించి ఏం చెప్తారు? ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము వెంటనే ఎన్టీఆర్ రాజకీయాల కంటే ఎక్కువగా నటుడమ్మా. ఆయన ఆరాధించే వాళ్ళు దేశం అంతా ఉన్నారు. ఆయన పీరియడ్లో ఈ వివాదమే రాలేదు తెలంగాణ ఆంధ్ర అని. కాబట్టి ఆయన విషయంలో ఎవరికి అభ్యంతరం? అంటే కాంగ్రెస్ పార్టీ విగ్రహం పెడతానని చెప్పింది కదా సార్. పెట్టనియండి, ఎవరికి అభ్యంతరం ఉంది? ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నో దిక్కులా ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టారు. ఎన్టీ రామారావును ఒక కళాత్మక దృష్టితో చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఆరాధిస్తారు. కాబట్టి ఇప్పుడు నిద్రల కళలో కూడా శ్రీరాముడు అంటే ఎన్టీ రామారావు కనబడతాడు, అది వేరు.
రైట్ సార్. అయితే ఇంకొక టాపిక్ వెళ్దాం. నల్గొండ తిప్పర్తి మండలంలోని ఒక బీసీ అంటే వాళ్ళ వైఫ్ సర్పంచ్గా నామినేషన్ వేయాల్సిన టైంలో వాళ్ళ హస్బెండ్ని కిడ్నాప్ చేసి ఇవన్నీ నడుస్తుంటాయి నైట్ అంతా రాజకీయాల్లో. తిప్పించి మరి అంటే ఇది నిజంగా చెప్పాలంటే బీసీలకి ఒక అవమానకరమైన విషయం అని చెప్పొచ్చు సార్. 100% బీసీలకు అవమానకరము. రేవంత్ రెడ్డి చేసింది కూడా బీసీలకు అవమానకరమే. 42% ఇస్తానని డ్రామాలు చేసి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు పోయిండు. ఇది ఆయన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఆయనకి ఎప్పుడు బీసీల మీద ప్రేమ లేదు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా బీసీల మీద ప్రేమ లేదు. వాళ్ళు ఎన్నడూ బీసీలను గౌరవించరు. బీసీలతో నామినేషన్ వేయడానికి కూడా వాళ్ళు వ్యతిరేకం. ఓపెన్ సీట్ల బీసీలను నామినేషన్ లేనియరు, వేసినా కూడా అంటే గెలవనియరు. ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళే చేస్తారు, ఇంకెవరు చేస్తారు? అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు ఎవరైతే జైలుకి వెళ్ళి వచ్చాడో అతన్ని తెచ్చుకున్న తర్వాత ఇతన్ని నైట్ అంతా తిప్పి మూత్రం తాగించడాన్ని అసలు ఏ రకంగా చూస్తారు సార్? ఇది వాళ్ళ కల్చర్ అమ్మా, అది కాంగ్రెస్ పార్టీ కల్చర్. అది మా ప్రజలకు తెలివి లేక దద్దమ్మలై అటువంటి వాళ్ళని గద్దెకెక్కించిండ్రు. చాలా హేయమైన చర్య. దొరికితేనైతే కొడతాను నేను. తిట్టుడు కాదు, మీ దగ్గర మాట్లాడు కాదు. వాడు ఎవడో ఆ పని చేయించినోడు దొరికితే నేను వాడిని పచ్చడి చేసేస్తాను. సరేనా?